పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఎంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మంది పాడి రైతులు ఎక్కువగా వాడేటటువంటి మేత పదార్థాలైనటువంటి వడ్ల నుండి బియ్యం తయారీలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఉప ఉత్పత్తులైనటువంటి వరి పొట్టు, వరి తవుడు, అలాగే నూనె తీసినటువంటి వరి తవుడు, అలాగే రైస్ పాలిష్ అనేటటువంటి ఈ 4 ఉప ఉత్పత్తుల గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఈ 4 ఉప ఉత్పత్తుల యొక్క పోషక విలువలు ఏంటి, అలాగే మంచి పాల దిగుబడికి ఇవి ఏ మేరకు సహాయపడతాయా లేదా అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో చర్చించే ముందు వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ టాపిక్లోకి వెళ్ళినట్లయితే, మనకు రైస్ మిల్స్లో వడ్ల నుండి బియ్యం ఉత్పత్తి చేసేటటువంటి ప్రక్రియలో మనకి ఈ 4 ఉప ఉత్పత్తులు అనేవి వస్తాయి. అయితే ఇవన్నీ కూడా వడ్ల గింజలో ఉండేటటువంటి డిఫరెంట్ లేయర్స్ నుండి డిఫరెంట్ బై ప్రోడక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇవి ఎక్కడి నుండి ఏ ప్రోడక్ట్ వస్తుంది అనేది ముందుగా మనం ఒకసారి చూసినట్లయితే, మనకు ఈ వడ్ల గింజలో మీద ఉండేటటువంటి పొరను హల్ అని అంటాము. సో ఈ హల్ అనేటటువంటి దీని నుండి మనకు వరి పొట్టు అనేటటువంటి మేత పదార్థం వస్తుంది. ఇక ఈ హల్కి లోపల ఉండేటటువంటి రెండో లేయర్ని మనం బ్రాన్ అని అంటాము. సో ఈ బ్రాన్ అనేటటువంటి దాని నుండి మనకు తవుడు అంటే రైస్ బ్రాన్ అనేది వస్తుంది. సో ఈ రైస్ బ్రాన్లో కానీ మనం నూనె కానీ తీసేసినట్లయితే వచ్చేటటువంటి బై ప్రోడక్ట్ మూడవది, అది డిఓఆర్బి అంటాము. డి ఆయిల్డ్ రైస్ బ్రాన్ అంటే నూనె తీసినటువంటి వరి తవుడు. ఇక మనకు ఈ వడ్ల గింజలో ఈ బ్రాన్కి కింద ఉండేటటువంటి లేయర్ నుండి, అలాగే మనకి ఈ రైస్ గ్రెయిన్ ఏదైతే మన బియ్యపు గింజ ఉంటుందో ఆ గింజ మీద ఉండేటటువంటి పొర, ఈ రెండింటిని కలిపి మనం వచ్చేటటువంటి బై ప్రోడక్టే మనకు రైస్ పాలిష్ అని అంటాం. సో ఈ విధంగా మనకి ఈ వడ్ల గింజలో ఉండేటటువంటి డిఫరెంట్ లేయర్స్ నుండి మనకు డిఫరెంట్ మేత పదార్థం అయితే వస్తుంది. అయితే వీటి యొక్క పోషక విలువలు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ముందుగా మనం ఈ వరి పొట్టు, ఈ వరి పొట్టులో మనకి కేవలం ఫైబర్ అనేది మాత్రమే ఉంటుంది. ఇందులో ఎటువంటి ప్రోటీన్ కానీ ఎనర్జీ కానీ ఉండదు. పైగా దీంట్లో సిలికా అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో పాల తయారీకి కావలసినటువంటి ప్రోటీన్ కానీ ఎనర్జీ కానీ ఇందులో అసలు పూర్తిగా లేదు. కాబట్టి ఈ వరి పొట్టు వాడడం వల్ల పశువుకు ఎటువంటి లాభము ఉండదు. చాలామంది పాడి రైతుల పల్లెటూరులో మనం ఈ వరి పొట్టు వాడడం అనేది మనం చూస్తుంటాము. సో ఇది పెట్టడం వల్ల పశువుకు ఎటువంటి లాభం అనేది కూడా ఉండదు. సో దీన్ని మ్యాక్సిమం వాడకపోతే మంచిది. ఇక రెండవది వరి తవుడు, డిఓఆర్బి. సో దీని యొక్క పోషక విలువలు చూసినట్లయితే, దీంట్లో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ శక్తి అనేది మనకు ఇస్తుంది. అలాగే ఇందులో ప్రోటీన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇందులో మనకి 10 నుండి 13% వరకు ప్రోటీన్ ఉంటుందండి. అలాగే ఇందులో పీచు పదార్థం కూడా, ఫైబర్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో మనకి విటమిన్ బి ముఖ్యంగా, అలాగే విటమిన్ ఈ అనేవి ఇందులో ఎక్కువగా ఉంటాయి. అలాగే మినరల్స్ వచ్చేసరికి మనకు ఫాస్ఫరస్, మెగ్నీషియం అనేటటువంటి మినరల్స్ ఈ వరి తవుడులో బాగా ఉంటాయి. అయితే దీనివల్ల మనకేంటంటే ఈ ఎనర్జీ ఉండడం వల్ల ఇది పాల దిగుబడికి బాగా ఉపయోగపడుతుంది. కానీ ఈ ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి తవుడు పాడయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక్కటే దీంట్లో ఉండేటటువంటి డిసడ్వాంటేజ్. ఇక మనం నెక్స్ట్ ఈ రైస్ బ్రాన్ నుండి మనం ఆయిల్ అనేది, రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం చేస్తుంటారు. సో ఈ ఆయిల్ని తీసేగా వచ్చినటువంటి తవుడును మనం డిఓఆర్బి అంటాం, డి ఆయిల్డ్ రైస్ బ్రాన్. దీన్నే మనం సాధారణంగా మనకి నూనె తీసినటువంటి వరి తవుడు అని అంటాం. సో వరి తవుడులో ఈ 2 రకాలు ఉంటాయి. ఒకటి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది రైస్ బ్రాన్
అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. డీఆయిల్డ్ది కాస్త రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అయితే ఇందులో ఎనర్జీ కాస్త తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ మాత్రం, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ ఫ్యాట్ని తీసేసామో ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాబట్టి ఇందులో ప్రోటీన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. 13 నుండి 15% వరకు కూడా ప్రోటీన్ అనేది ఈ డీఆయిల్డ్ రైస్ బ్రాన్లో ఉంటుంది. అలాగే మనకు ఫైబర్, పీచు పదార్థం ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నటువంటి విటమిన్ బి, విటమిన్ ఈ కూడా ఇందులో సమృద్ధిగా ఉంటుంది. అలాగే మినరల్స్, ఫాస్ఫరస్, మెగ్నీషియము, మ్యాంగనీస్ అనేవి ఈ డీఆయిల్డ్ రైస్ బ్రాన్లో ఉంటాయి. సో ఇవి పాల దిగుబడికి కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేది రైస్ పాలిష్. ఈ రైస్ పాలిష్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బ్రాన్లో కొంత పార్టు, అలాగే మనకు ఈ రైస్ గ్రెయిన్లో మీద ఉండేటటువంటి కొంత లేయరు కలిపి రైస్ పాలిష్ కింద మనకి వస్తుంది. ఇందులో మనకి స్టార్చ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు దీంట్లో శక్తి అనేది ఎక్కువగా వస్తుంది. ఇది చాలా మెత్తగా ఉంటుంది, పశువులు చాలా బాగా ఇష్టంగా తినడం అనేది కూడా మనం చూస్తుంటాం. అయితే ఇందులో ఎనర్జీ బాగా ఉంటుంది. అలాగే ప్రోటీన్ కూడా మనకి ఇందులో బాగా ఉంటుంది. 15% వరకు కూడా ప్రోటీన్ అనేది ఉంటుంది. అలాగే మనకు కావలసినటువంటి ఈ ఫాస్ఫరస్, మెగ్నీషియం, మినరల్స్, బి కాంప్లెక్స్ అనేవి కూడా ఉంటాయి. మెయిన్గా స్టార్చ్ అనేది ఉండడం వల్ల మనకు ఎక్కువ తొందరగా ఎనర్జీ అనేది రావడం అవుతుంది. కాబట్టి పాలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇవి అన్నీ కూడా చాలా వరకు మన రైతులు, ఎక్కువ మంది పాడి రైతులు కేవలం వీటితోనే పశుపోషణ అనేది కంప్లీట్ చేసేస్తారు. అంటే ఇస్తే తవుడు, వరి తవుడు, లేదంటే నూనె తీసినటువంటి వరి తవుడు మాత్రమే పశువులకు పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఓవరాల్గా ఈ బై ప్రోడక్ట్స్ అనేవి పాల దిగుబడికి సరిపోతాయా అంటే మనకు ఇందులో ప్రోటీన్ కంటెంట్ మనం చూసినట్లయితే మ్యాక్సిమం 15% వరకే ఉంటుంది. అలాగే ఎనర్జీ కూడా తక్కువగానే ఉంటుంది. అయితే మనకి నార్మ్స్ ప్రకారం అయితే వీటిని మనం మేతలో ఎంత శాతం వరకు వాడచ్చు అంటే చాలామంది ఇదే 100% కింద వాడేస్తుంటారు. అంటే కేవలం ఇది మాత్రమే పెడుతూ ఉంటారు. ఇవి అంత సరిపోవండి. సో మనకి ఇక్కడ ఒక్కొక్క ప్రోడక్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ది వరి పొట్టు అనేది 0% వాడవలసి ఉంటుంది, అది వాడకూడదు. రెండవది ఈ వరి తవుడు ఏదైతే ఆయిల్తో ఉంటుందో అది కేవలం మనం 10 నుండి 15% వరకు మేతలో వాడుకోవచ్చు. అంటే మొత్తం మేత కేజీ పెట్టాల్సి వస్తే అందులో కేవలం 10% వరకు మాత్రమే దీన్ని పెట్టాలి, అంతకన్నా ఎక్కువ వాడకూడదు. ఇక డిఓఆర్బికి వస్తే 15 నుండి 20% వరకు దీన్ని వాడుకోవచ్చు. నూనె తీసాం కాబట్టి కొంత ఎక్కువ మేర ఇది వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈ రైస్ పాలిష్ ఉన్నది. సో ఈ రైస్ పాలిష్ అనేది మ్యాక్సిమం 25 to 30% వరకు వాడుకోవచ్చు. ఇది మేతలో కొంత భాగంగా మాత్రమే వాడుకోగలం తప్ప మొత్తం ఇదే మేతగా ఇస్తే మనకు ఈ పాల దిగుబడి అనేది ఆశించిన మేర అనేది రావడం జరగదు. సో ఇది కేవలం మనకి ఏవైతే ఈ సీరియల్ గ్రెయిన్స్ అంటే ఈ మొక్కజొన్న కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, సజ్జలు, వీటికి ఆల్టర్నేటివ్ అవి లేనప్పుడు వాటిని కొరతని కొంతవరకు తీర్చడానికి మాత్రమే వీటిని మనం మేతలో ఇంక్లూడ్ చేసి పశువులకు అందించవలసి ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.